హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవేంటి అనుకుంటున్నారా? తేగలండి. నేనైతే 4-5 కప్పెట్టాను. కప్పెడితే చూడండి 2 వచ్చినాయి, 3 వచ్చినాయండి. అది ఇదిగోండి ఈ డబ్బాలో కప్పెట్టాను. లాగేసాను, బలవంతంగా లాగితే ఈ అలా వచ్చేసినాయి అనమాట. చూడండి సరదాగా నాగుల చవితికి ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కునే పని ఉండదు కదా అనేసి అలా కప్పెట్టానండి. కానీ ఇంకో ఇలా వచ్చినాయి, 3 వచ్చినాయండి. బాగున్నాయి. ఎంత లావైనాయో చూసారా? ఏం వేయలేదు పాప, వీటికి నీళ్ళే వేసేవాళ్ళం రోజుని. ఇసుకలో పెట్టాము. ఇసుకలో పెట్టడం వల్ల అలా వచ్చినాయి. బాగా వచ్చినాయి కదండి. ఏదో మన మన ఇంట్లో పండిందంటే అది గొప్పే కదా మనకి, అంతే. హ్యాపీ అండి. ఈ బురగింజ తీయాలంటే కొంచెం కత్తి కావాలండి, అందుకని ఈ బరువుగానే ఉన్నాయండి. కత్తి కావాలి, తర్వాత కత్తి ఉన్నప్పుడు బురగింజ తీసుకుంటాం. ఇప్పుడైతే ఈ తేగలు ఉడకబెడతాను. ఉడకబెట్టి కొంచెం కాల్చడం అంటే అవ్వదు కదండి. పోనీ ఒక 10-15 ఉంటే కాల్చేదాన్ని. ఇంట్లో చిన్న కుండ ఉంది, ఆ కుండ పెట్టి కాల్చేదాన్ని. కానీ ఇప్పుడు కాల్చడం అంటే అవ్వదు. కడిగేసి శుభ్రంగా ఉడకబెడతాను. ఎలా ఉంటుందో చూడాలి. ఓకే అండి, బాయ్ అండి.